హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ పోసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తెచ్చుకున్న మైక్రోనీస్ యాడ్ చేసుకోవాలి. మైక్రోనీస్ని నైఫ్తో కట్ చేస్తే అలా కట్ అయిపోతే ఉడికిపోయినట్టే అండి. వాటిని ఒక స్ట్రైనర్లో తీసేసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. ఈ మైదాని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మైదాలో కొంచెం కొంచెం పాలు కలుపుకోవాలండి, మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు. ఇప్పుడు అలాగే దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్న మ్యాక్రోనీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.